జై తెలంగాణ. అందరికీ నమస్కారం. క్షమించాలి ఆలస్యమైనందుకు. హైదరాబాద్లో బయలుదేరినాం, నల్గొండలో ఆగినాం, మళ్ళీ వరంగల్లో ఆగినాం, అన్ని చోట్ల ఆక్కుంటూ వచ్చినాం, లేట్ అయింది, క్షమించాలి. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జాగృతి బాధ్యులందరికీ, అట్లానే యునైటెడ్ పూలే ఫోరం బాధ్యులందరికీ, బీఆర్ఎస్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం కోసం చేపట్టినటువంటి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని విజయవంతం చేయడానికి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మేధావులను, కుల సంఘాలకు సంబంధించినటువంటి గౌరవ పెద్దలను, నాయకులను, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులను, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆహ్వానించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అట్లానే గౌరవనీయులు పెద్దలు వి ప్రకాష్ అన్న గారు మరి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, అంతకుముందు విప్లవోద్యమాలకు సంబంధించి అనేక ఉద్యమాల్లో ముందుండి మన తెలంగాణ సమాజానికి అనేక విషయాల్లో చేదోడు వాదిరుడు అందిస్తున్నటువంటి అన్న ఈ బీసీ సాధికారత కోసం జరిగేటటువంటి ఈ ఉద్యమంలో తన గలం వినిపించడానికి మరి వరంగల్ జిల్లా యావత్తుగా కూడా బాధ్యత తీసుకొని ముందుకు వస్తున్నందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మన మరో పెద్దన్న గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు సారన్న గారు మరి వారు కూడా ఒక బీసీ బిడ్డగా ఎదిగి ముందుకొచ్చి రాష్ట్రంలో మంత్రివర్యులుగా ఉండి అనేక మందికి స్ఫూర్తి నింపినటువంటి వ్యక్తి, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అట్లానే సమన్వయకర్త గారు సుందర్రాజు యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా నాగరాజ్ అన్న గారికి, అట్లానే యూపీఎఫ్ నుండి ఉన్నటువంటి బాధ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిన్న యునైటెడ్ పూలే ఫోరం అనేటటువంటి సంస్థ తెలంగాణ వ్యాప్తంగా ఉండేటటువంటి బీసీలకు సంబంధించి హక్కులపై పోరాటం చేయాలని చెప్పి హైదరాబాద్ స్థానంగా ఆవిర్భావం జరిగింది. దానికి కన్వీనర్గా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు గట్టు రామచంద్రన్న గారు, కో కన్వీనర్లుగా ఉన్నటువంటి శివ అన్న గారు, శ్రీనివాస్ అన్న గారు, రాజారాం యాదవ్ అన్న గారు, అట్లానే మహేందర్ అన్న గారు, ఇంకా అనేక మంది నాయకులు, గీతా గౌడ్ గారు అందరు కూడా ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి వాళ్ళ వరంగల్ అంటేనే విప్లవాలకు, ఉద్యమాలకు పెట్టింది పేరు. వరంగల్ జిల్లా యొక్క స్ఫూర్తిని, రాణి రుద్రమాదేవి యొక్క స్ఫూర్తిని, సర్దార్ సర్వాయి పాపరాయుడు యొక్క స్ఫూర్తిని, చాకలి ఐలమ్మ యొక్క స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ ఉద్యమంలో మనందరం ముందుకెళ్ళినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఇంతటి మహనీయుల పేర్లు ఎందుకు తలుచుకోవాలంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల్ని గమనించుకోవాల్సినటువంటి సందర్భం. మీ అందరికీ గుర్తుంటుంది, తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణ ఉద్యమ సందర్భంగా 2006లో ఆవిర్భావం జరిగింది. ఆవిర్భావం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమే ప్రెస్ వాళ్ళు లొల్లి పెడతాను, మీరు విషయం చెప్పనిస్తలేరు, దగ్గరికి వస్తురా, అటు ఇటు నడుస్తురా. చూడే బాబు, జాగృతి కార్యకర్తలు కెమెరాలకు అడ్డం రాకుండా చూసుకోండి. పిల్లలు వంశీ చూడు, ఆడెవరిని అడ్డం రాని కెమెరాలలో మినిట్స్ వేరే వాళ్ళు రాయండి. ఫ్యాన్లు అంటే బంద్ చేయండి అన్న, కొంచెం సౌండ్ వస్తలేదు బ్రదర్, ఫ్యాన్లు బంద్ చేయాలి. ఫ్యాన్లన్నీ బంద్ చేసుకోండి ఎక్కడికక్కడ. 2006లో తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేస్తే ఆరంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక సామాజిక అంశాలను ముందుకు తీసుకురావడం, తెలంగాణ ఉద్యమం ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆనాడు కొట్లాడి ప్రత్యేక స్టేటస్ని ఇవ్వాలి, రాష్ట్ర పండుగ స్థాయిని ఇవ్వాలని కొట్లాడి ఉమ్మడి ఆంధ్రాలోనే సాధించుకున్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలని చెప్పి పోరాటం చేసి ఆనాడు నిరాహార దీక్షలు కూడా చేసి అసెంబ్లీ ముట్టడులు చేసి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రతిష్ఠింపజేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. వారిని మంచి బాట పట్టించాలి, వారికి ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి 17 ఎంపీ కాన్స్టిట్యున్సీల్లో 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి
20,000 పైచిలకు ఉద్యోగాల కల్పన చేసి చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసి మహిళా బిల్లు సాధించాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి అని దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చను ప్రేరేపింపజేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. మరి మహిళా బిల్లు కోసం పోరాడుతున్నటువంటి సమయంలోనే మహిళా బిల్లులో ఓబీసీ కోటా ఉండాలనేటటువంటి అంశంపై తీవ్రంగా మా యొక్క వాయిస్ వినిపించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఆ విషయం నుండే ఆలోచన వచ్చింది. ఆ విషయం నుండే ఈ ఎన్నికల కన్నా ముందే మనం ఒక ఆలోచన చేసి ఆనాడే పూలే ప్రింట్కి యాక్చువల్గా రూపకల్పన జరిగింది. అందులో భాగంగా జాగృతి సంస్థ ఇతర మేధావులందరూ కూడా కలిసి ఆలోచన చేసింది ఏంటంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా రాజకీయంగా ఓబీసీలకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతలేదు, రావాల్సినటువంటి పొజిషన్స్ రావడం లేదు. 27% ఏదైతే రిజర్వేషన్ అని చెప్తా ఉన్నారో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా సమానంగా అది అమలవ్వడం లేదనేటటువంటి చర్చ అన్ని చోట్ల కూడా వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీకి కాన్స్టిట్యూషన్ వైజ్గా ఉండేటటువంటి రిజర్వేషన్ ఉన్నది. కానీ బీసీలకు సంబంధించి వచ్చేటప్పటికి తమిళనాడులో ఒక న్యాయము, భోపాల్లో ఒక న్యాయము, బాంబేలో ఇంకో న్యాయము, ఢిల్లీలో ఇంకో తీరు, ఆంధ్రాలో ఇంకో తీరు, తెలంగాణలో ఇంకో తీరు అన్నట్టుగా ఉన్నది. అందుకనే మన ఉద్యమ నాయకులు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పినారు ఒక మాట, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రిజర్వేషన్ చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తే అక్కడున్నటువంటి జనాభా, అక్కడున్నటువంటి కులాల ఆధారంగా మనం రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అనే ఒక యూనివర్సల్ పాలసీని కూడా దేశం ముందు ఆనాడు కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. అన్ఫార్చునేట్లీ దురదృష్టకరం, కేంద్ర ప్రభుత్వాలు ఏవి కూడా ఒక లిబరల్ వ్యూని రిజర్వేషన్ సంబంధించి ఎప్పుడు కూడా తీసుకోకపోవడం, నిరంతరం సుప్రీంకోర్టు యొక్క తీర్పును చూపించి రిజర్వేషన్లు ఇవ్వకుండా ఆపడం అన్నటువంటి విషయం మేధావులైన మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. మరి దాన్ని అధిగమించాలనేటటువంటి ఒక చర్చ మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో వచ్చింది. అయితే అది తీసుకునేటటువంటి తరుణంలోనే జనరల్ సాధారణ ఎన్నికలు రావడం, వాటన్నిటి తర్వాత మీ అందరికీ తెలుసు అనేక పరిణామాలు జరిగినాయి. ఆ తర్వాత ఇవాళ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా 42% బీసీలు మన రాష్ట్రంలో ఉంటారు, కులగణన చేస్తాం, 6 నెలల లోపల రిపోర్ట్ ఇస్తాం, ఇచ్చి 42% బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం వాగ్దానం చేయడం జరిగింది. ఆ బీసీ డిక్లరేషన్ మా కామారెడ్డిలోనే చేసినారు. వచ్చి రాహుల్ గాంధీ గారు వాళ్ళందరూ పెద్ద ఎత్తున సభ పెట్టి అక్కడ బీసీ డిక్లరేషన్ చేసినారు. అంటే దీనివల్ల లాభం ఏమిటి, దీన్ని ఎట్లా సాధించవచ్చు అంటే మళ్ళీ అక్కడ వైరుధ్యాలు ఉన్నాయి. నిన్నగాక మొన్న బీహార్లో కులగణన చేసినారు, కానీ ఇప్పుడు మళ్ళా కోట్లలో ఇబ్బందులు అక్కడ కూడా ఎదుర్కొంటున్నారు. కర్ణాటకలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తాం, జనగణన చేస్తామని చెప్పి మరి అక్కడ కూడా 4-5 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళు అక్కడ చేయలేనటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి చిక్కులు ఉన్నాయి. మరి ఈ పరిస్థితులు దేశంలో కనబడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మేము 6 నెలల లోపల కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. కానీ 2 నెలలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు దానికి సంబంధించి ఒక కాంక్రీట్ స్టెప్ కూడా తీసుకోలేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం 42% రిజర్వేషన్లు వస్తే బీసీ బిడ్డలకు కొత్తగా 23,973 మందికి, అంటే దాదాపు 24,000 మందికి ఎంపీటీసీలు అయ్యేటటువంటి అవకాశం, సర్పంచ్లు అయ్యేటటువంటి అవకాశం, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అయ్యేటటువంటి అవకాశం, తద్వారా జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు అయ్యేటటువంటి అవకాశాలన్నీ కూడా, ఎంపీపీలు అయ్యేటటువంటి అవకాశాలన్నీ కూడా వస్తాయని చెప్పి వారు ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి విషయం. మరి ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఈ ప్రాసెస్ అంతా మొదలు కావాలి, జరుగుతున్నటువంటి గవర్నెన్స్లో, పరిపాలనలో మన యొక్క భాగస్వామ్యం ఉండాలంటే తక్షణమే ఆ జనగణనకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రభుత్వం ప్రకటించాలని ఈ రౌండ్ టేబుల్ ద్వారా మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ జనగణన ప్రొసీజర్ ప్రకటించి మీరు మీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 6 నెలల లోపల జనగణన పూర్తి చేసిన తర్వాత మాత్రమే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఈ రౌండ్ టేబుల్ తరఫున ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కాగానే లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి. ఆగమాగం హడావుడిగా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుండా ముందు బీసీలకు మీరు ఏదైతే వాగ్దానం చేశారో 24,000 మందికి అవకాశం వస్తుందని చెప్పినారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో ఆ అవకాశాలు ఎట్లా వస్తాయి, దాన్ని ఎట్లా సాధిస్తారు, దానికి ఎట్లా మీరు అఫీషియలైజ్ చేస్తారు, ప్రభుత్వ పరంగా దాన్ని ఎట్లా నిలబెడతారో చెప్పిన తర్వాతనే
లోకల్ బాడీ ఎన్నికలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరొక అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తాము, బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీకి బడ్జెట్ ఇస్తామని చెప్పారు. తక్షణమే ఈ సంవత్సరం, ఎందుకంటే ఫిబ్రవరి 8వ తారీఖు నుండి అసెంబ్లీ ఉంది, ఈ అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్ 2024-25 సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్లో 20,000 కోట్లు బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీకి, బీసీల యొక్క అభ్యున్నతి కోసం మరి కేటాయింపులు చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు బీసీ సబ్ ప్లాన్ని క్రియేట్ చేసి సబ్ ప్లాన్కి స్టాచ్యుటరీ ఒక పొజిషన్ ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే చట్టబద్ధత కల్పిస్తాం బీసీ సబ్ ప్లాన్కి అని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా తక్షణమే ఈ ప్రభుత్వం టేకప్ చేయాలని చెప్తా ఉన్నాం. మనం బీసీలు అంటే ఎంబీసీలుగా కూడా మనం ఉంటాం. కొన్ని కమ్యూనిటీస్ ఎంబీసీలుగా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కోసం ఒక మినిస్ట్రీ సపరేట్గా ఏర్పాటు చేస్తామని చెప్పినారు. మరి తప్పకుండా ఎంబీసీ మినిస్ట్రీని కూడా, శాఖను కూడా త్వరలో ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మన జిల్లాకు సంబంధించి మన జనగామ జిల్లాను కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ప్రకటించడం జరిగింది. మరి తక్షణమే ఆ పేరు మార్చడానికి కూడా వారు కార్యాచరణ చేపట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు, మా మీడియా ద్వారా చూస్తున్నటువంటి తెలంగాణ యావత్ ప్రజానికానికి నేను ఒక గంభీరమైనటువంటి అంశాన్ని మేము ముందు పెట్టదలుచుకున్నాం. ఇవాళ మనం ఎవ్వరమైనా సరే తెలంగాణ సమాజంలో మన పిల్లలు చదువుకోవాలి, చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు రావాలి, అందరం బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలనేటటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటాం. దానికోసం అనేకమైనటువంటి ఏర్పాట్లు, చట్టబద్ధమైనటువంటి ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం కొన్ని చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని చేసింది. కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలుగా మనం ఏది భావిస్తాం? ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు, వీటిని భావిస్తాం. ఇది నిర్వహించేటటువంటి సంస్థ యూపీఎస్సీ అనేటటువంటి ఒక సంస్థ ఉంటుంది. నిజానికి ఒక నానుడి ఉంది, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. దేశ్కో కోన్ చలాతా అంటే పిఎం, సిఎం, డిఎం అంటారు. అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్. అంత పవర్ఫుల్ పొజిషన్ ఈ బ్యూరోక్రసీకి ఉంటుందని చెప్పి చెప్తారు. అటువంటి బ్యూరోక్రసీలో ఏం చేసినారు? మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సపరేట్గా రిజర్వేషన్ పెట్టినామని చెప్పింది. అంటే బీసీలకు 27% యూపీఎస్సీ ఎగ్జామ్స్లో రిజర్వేషన్ ఉండాలని చెప్పింది. ఇది పార్లమెంట్లో వచ్చినటువంటి జవాబు నేను మీ ముంగట పెడతా ఉన్న. రాజ్యసభలో ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డిమాండ్ని 2018, 19, 2020 అంటే 18 నుండి ఇప్పటి వరకు 4,365 మంది కలెక్టర్లుగా, ఐపీఎస్లుగా సెలెక్ట్ అయ్యారు. అంటే 4,365 అందరు సెలెక్ట్ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరినీ కలిపితే 1,195 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే ఎంత? 27% మందికి మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఇలా కలెక్టర్లు అయినరు, ఐపీఎస్లు అయినరు, ఐఎఫ్ఎస్లు అయినరు. కానీ మిగతా అన్ని జనరల్కి వెళ్ళిపోయినాయి. ఇది ఎందుకు? రిజర్వేషన్ ఉండంగా బాజాప్తా మనకు 27% బీసీ రిజర్వేషన్ ఉండంగా కేవలం 15.5% మాత్రమే బీసీ రిక్రూట్మెంట్ దీంట్లో జరిగింది. కానీ ఎన్ని ఏండ్లుగా ఇది జరుగుతూ వస్తున్నా కూడా దాన్ని అడిగే వాళ్ళు లేరు. ఆ సంవత్సరం కోల్పోయినటువంటి ఉద్యోగాలు మరి నెక్స్ట్ సంవత్సరానికి ఇస్తారా అని చెప్పేటోళ్ళు లేరు. దాని మీద ప్రశ్న ఎత్తేవాళ్ళు లేరు. మీ అందరినీ కూడా, మేధావులందరినీ, కుల సంఘాలు నడిపేటటువంటి వాళ్ళను, ప్రజా సంఘాలు నడిపేటటువంటి వాళ్ళను, బీసీ విద్యార్థి సంఘాలను, బీసీ మేధావులందరినీ కూడా నేను వినమ్రంగా నమస్కరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇది చాలా పెద్ద లాస్ జరుగుతూ ఉన్నది. దీన్ని మనం గమనిస్తలేము. ఖచ్చితంగా దీని మీద మనందరం కూడా గలమెత్తాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ థింగ్ విత్ ఎస్సీ, ఎస్టీ ఆల్సో. రిజర్వేషన్ మనకి ఎంత రావాలో పక్కాగా ఉన్నప్పటికీ ఎస్సీలలో ఓన్లీ 5% మంది రిక్రూట్ అయ్యారు. ఎస్టీలలో మరీ దారుణంగా ఓన్లీ 3% మంది రిక్రూట్ అయ్యారు. బీసీలలో 27% ఉంటే 15.5% మంది మాత్రమే ఎన్నుకోబడ్డారు. మిగతా అన్ని జనరల్గా ఎవ్రీ ఇయర్ రిక్రూట్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి ఆల్రెడీ వచ్చిన హక్కులనే మనం నిలబెట్టుకోలేకపోతా ఉన్నాం. ఇప్పుడు రేపటి నాడు ఇంకా ఎక్కువ హక్కులు కొట్లాడాల్సినటువంటి సమయం, సందర్భం వచ్చింది. మరి ఈ హక్కులన్నిటి కోసం కొట్లాడాలంటే, ఈ హక్కుల కోసం మనం ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఒక బతుకమ్మను నెత్తినెత్తుకొని జై తెలంగాణ అని అన్నమో, ఇవాళ అసెంబ్లీ ఆవరణలో బాబా జ్యోతిబా పూలే విగ్రహం ఉండాలనేటటువంటి డిమాండ్ను కూడా బీసీల హక్కుల సాధన కోసమే తీసుకొచ్చినామని మీ అందరికీ కూడా నేను వినమ్రంగా తెలియజేస్తూ, ఈ రౌండ్ టేబుల్ ద్వారా ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి
ఏప్రిల్ 11వ తారీఖు నాడు జ్యోతిబా పూలే జన్మదినం ఉన్నది, జయంతి ఉన్నది. ఆ రోజు లోపల ఒక సానుకూల ప్రకటన తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీనికోసం ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులను, మేధావులందరినీ కూడా కలవాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఏర్పాటు చేశాం. మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము వెళ్తున్నటువంటి ఈ మార్గంలో సూచనలు చేయవలసిందిగా, ఇంకా ఏ విధంగా చేస్తే ఈ ఉద్యమం ముందుకెళ్తుంది, తీసుకున్నటువంటి డిమాండ్లు మీకు నచ్చినాయా నచ్చలేదా అన్ని విషయాలు కూడా సవివరంగా తెలియజేయవలసిందిగా నేను కోరుతూ, మరి సుందర్ రాజు గారు మోడరేటర్గా ఉన్నారు, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ. అయ్యో సౌండ్ వస్తలేదమే. జై బీసీ, జై పూలే, జై భీమ్. గట్టిగా అన్నారు. మొన్న మధ్యప్రదేశ్ పోతే చర్చ ఇదే జరుగుతుండే. బీసీల మీటింగ్ వస్తే జై భీమ్ అంటే ఎవరు చేతులు ఎత్తుతలేరు, ఎస్సీల మీటింగ్ పోతే జై పూలే అంటే ఎవరు చేతులు ఎత్తలేరు, మనందరం కలిసి ఉద్యమాలు చేయాలనేటువంటి చర్చ ఇలా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నది. కాబట్టి మళ్ళొకసారి జై పూలే, జై భీమ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.